పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. మన యొక్క జీవితాల్లో పక్షపాతం అనగా ఒకరిని మంచిగా చూచి ఇంకొకరిని మంచిగా చూడకుండా ఉండడం మంచిది కాదు. అదే పక్షపాతం. పక్షపాతం చూపడం అనేది ఆశీర్వాదకరం కాదు అని అందరూ చెబుతారండి, పెద్దలు చెబుతారు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నడూ కూడా పక్షపాతము చూపవద్దు అని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చేయను అంటే ఈ దినాల్లో ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే వాని కడుపును బట్టి తప్పు చేయడం ఆశీర్వాదకరం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ కడుపు నిండాలి అనగా నువ్వు కష్టపడి పని చేయాలి. నువ్వు సోమరిగా ఉంటే నీ కడుపు ఎలా నిండుతుంది? ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి యవనస్తులారా. రొట్టె ముక్క కొరకు దోషము చేయవద్దు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. ఈ అందు దోషము లేదని దుష్టునితో చెప్పు వారిని ప్రజలు శపించుదురు. కాబట్టి మన యొక్క జీవితాలలో మనము కష్టపడి పని చేయాలి, పక్షపాతము చూపవద్దు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటిది ఈగిల్స్ కాన్ఫిడెన్స్ అనేది మనం గమనిస్తే, తన జీవితంలో 40 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పక్షిరాజు బలహీన పడిపోతుంది. అది ముందు ఎగిరే అంత పైకి అది ఎగరలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇలాంటి సమయంలో అదేమి చేస్తుందంటే తన రెక్కలన్నీ పీకేసుకొని ఆ ముక్కుని ఒక బండకు రాసేసి నూతనమైన రెక్కలు, నూతనమైన ముక్కు వచ్చే వరకు, ఆ పీక్ అనేది వచ్చే వరకు అది వేచి చూస్తుంది. అది ఎప్పుడైతే తిరిగి వస్తాయో అధికంగా 30 సంవత్సరాలు అది బ్రతుకుతుంది. ఈ వీడియోస్ అన్నీ మా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను, వీడియోస్తో సహా పెట్టాను. మీరు చూడండి. శత్రువుని ఏ విధంగా జయించుకుంటుంది అనేది కూడా మా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను. మీరు చూడండి. ఇక్కడ ఒక మనిషికి ఒక కాన్ఫిడెన్స్ రావాలి, తనపై ఒక ఆత్మవిశ్వాసం రావాలి అని అంటే ఒక రిజల్ట్ కోసం వేచి చూడాలి. అనగా తన జీవితంలో దేవుడిపై ఆధారపడి, దేవుడి దృష్టిపరంగా చూసి, దేవుడు ఏ విధంగా అయితే పర్సివరెన్స్ కలిగి ఉన్నారు, ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, ఆ విధంగా కలిగి ఒక పట్టుదలతోని జీవిస్తే తప్పనిసరిగా మన జీవితాల్లో ఆత్మవిశ్వాసం కలిగి మనం విజయం పొందుకుంటాం. కానీ మనిషి జీవితంలో మీరు ఆలోచించండి, ఈ రోజుల్లో మనిషి జీవితంలో అతి కష్టమైనది ఏంటిది అనగా వేచి చూడడమే అతి కష్టమైన పని. వేచి చూడడమే. ఈ వేచి చూడలేకపోతున్నాడు మనిషి, అసహనానికి గురవుతున్నాడు మనిషి అనేది ఈ లోకంలో ఉన్నవారు తెలుసుకొని, మీరు గమనించండి, షార్ట్స్ అనేది 60 మినిట్స్ ఉంటాయి, రీల్స్ అనేది 1.5 మినిట్ ఉంటుంది. మన జీవితాలు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఎవరు చూడలేకపోతున్నారు కదా. ఈరోజు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు, మా అన్నయ్య గారి పిల్లలు, మా అక్కయ్య గారి పిల్లలు. వీళ్ళు చూస్తే యూట్యూబ్లో వారు ఒక షార్ట్స్ చూసి వెంటనే చేస్తారు. నేను అంటాను అలా కాదు, కార్టూన్ చూడండి, లేకపోతే దేవుడిది ఏదైనా ప్రోగ్రామ్ చూడండి, మీకు ఒక పేషెన్స్ లెవెల్ పెరుగుతా. లేదు మా చూడలేము, అంత ఓపిక లేదని. కానీ పక్షిరాజు మీరు గమనిస్తే ఒక లక్షణం, ద కాన్ఫిడెన్స్, నేను ఇవన్నీ తొలగించేసుకుంటే నాకు మళ్ళీ నూతన బలం వస్తుంది. ఆ నూతన బలం బట్టి నేను ఇంకా అధికంగా 30 సంవత్సరాలు బ్రతుకుతాననే కాన్ఫిడెన్స్లో షీ హ్యాస్ ద కాన్ఫిడెన్స్ దట్ షీ విల్ కమ్ బ్యాక్. తనకున్న ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం ఏంటిదంటే, నేను బలహీనపడ్డా, నన్ను బలహీనపరిచేవన్నీ నేను తొలగించుకుంటే నేను తిరిగి రాగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం తన జీవితంలో కలిగి ఉంటుంది. పక్షిరాజుకుంది, నేను తిరిగి వస్తాను, నేను తిరిగి మళ్ళీ నా పునరుద్ధాన శక్తిని నేను పొందుకోగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం ఉంది. నేను సొమ్మసిల్లి అలసిపోయి ఉన్నప్పటికీ నేను తిరిగి పొందుకోగలుగుతాను అనే పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈరోజు నా జీవితాల్లో దేవుడిపై ఆ నమ్మకం ఉందా, దేవుడిపై ఆ విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. ఈరోజు నా జీవితాల్లో మనకు ఆత్మవిశ్వాసం రావాలంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా, ఏదో ఒక కారణం ఉండాలి. వై నాట్ దట్ రీజన్ బి జీసస్ క్రైస్ట్? ఎందుకు ఆ ఆత్మవిశ్వాసాన్ని మనం పొందుకోవాలండి? ఎందుకు క్రీస్తు కాకూడదు? ఆ క్రీస్తుపై ఆధారపడి ఉంటే నీళ్ళపై నడిపించిన దేవుడు,
నీళ్ళని చీల్చిన దేవుడు, బండలోంచి నీళ్లు తేగలిగిన దేవుడు, చేదుగా ఉన్న నీళ్ళని మధురంగా మార్చగలిగిన దేవుడు. ఆ దేవుడిపై నువ్వు ఆధారపడితే, నీలో కూడా విశ్వాసం కలిగితే, నువ్వు కూడా పునరుద్ధాన శక్తిని నువ్వు కూడా పొందుకోగలుగుతావు. నువ్వు అలసిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్నా, సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు తిరిగి నీ జీవితాల్లో పునరుద్ధాన అనుభవం నీ తేనుగాక.